సేవే లక్ష్యంగా వికలాంగుల వృద్ధులను ఆదుకుంటున్న ఎనర్బుల్ క్లబ్ బ్లౌజమ్స్ సేవా సంస్థ నిరుపేద విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలను అందిస్తూ ప్రోత్సహిస్తోంది. పశ్చిమ గోదావరి భీమవరం ఆర్హెచ్ఆర్యు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఈ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించారు. వాటితో పాటు క్రీడా రంగంలోనూ నైపుణ్యతను కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించడానికి పలు రకాలైన కార్యక్రమాలు చేపట్టారు. Right. Right, okay. 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 Right. అండి మాది ఇన్నర్విల్ క్లబ్ ఆఫ్ భీమవరం బ్లాసమ్స్. దానిలో భాగంగా ఈరోజు మేము ఒక ఫ్యామిలీకి ఇలాగ నిత్యావసర సరుకులు, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్, పిల్లలకి బట్టలు, కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. సో మాకు ఈ విషయం ఒక మేడం ద్వారా తెలుసుకుని మేము వెళ్ళి ఎంక్వైరీ చేసి మా క్లబ్ మెంబర్స్ అందరం కలిపి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 3 పిల్లలండి, ఒక పాప 2 బాబులు. పాప కూడా మానసికంగా ఎదగలేదు, బాబు వచ్చి హ్యాండిక్యాప్డ్, చెయ్య కాలు. సో చిన్న బాబు, 3 పిల్లలతో జీవనోపాధి కష్టంగా ఉందని విషయం తెలియగానే మాకు తెలుసుకుని వెళ్ళి మేము ఈరోజు ఈ సరుకులన్నీ అందడం జరిగింది. నా పేరు ప్రత్యూష. ముందుగా చెప్పుకున్నట్టే ఆర్హెచ్ఆర్ ప్రైమరీ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మేము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము పిల్లలందరితో కలిపి. మా ఇన్నర్వీల్ ఒక సంస్థ అనేది ఏంటంటే సర్వీస్ మోటివ్గా అండి మేము చేసేది ఏదైనా కూడా ఫ్రెండ్షిప్ అండ్ సర్వీసు. సో మా విషయానికి వచ్చి మా దగ్గరకు ఒక విషయం వచ్చింది. సత్యవతి గారు అని చెప్పి ఈవిడికి భర్త కరోనా టైంలో చనిపోయారండి. 3 పిల్లలు, ఏమీ లేదు వాళ్ళకి, చాలా కష్టంగా ఉందండి గడవడము. సో 27వ వార్డులో ఉంటారు ఈవిడ. మా ఇన్నర్వీల్ సంస్థ వీళ్ళందరం కలిపి ఆవిడకి సాయం చేయడానికి ముందుకొచ్చారండి. ఈ గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆమెకి ఒక ఉపాధి కల్పించాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము. ఎప్పటికీ అది జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ అండి, మాకే చాలా థ్యాంక్ యూ. ఆర్హెచ్ఆర్ని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మా పాఠశాలకి ఇన్నర్విల్ క్లబ్ ఆఫ్ బ్లూసమ్స్ భీమవరం వాళ్ళు విచ్చేశారు. ఆర్హెచ్ఆర్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దానికి మాకు ఎంతో సహకరించిన లక్ష్మీ మేడంకి, మిగతా మేడమ్స్ అందరికీ కూడా మా క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.